స్టార్ట్ చేయండి. అందరికీ నమస్తే అండి. మా మా సినిమాని తిలకించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీరు ఫస్ట్ హాఫ్ కూడా వాచ్ చేశారు. ఈరోజు అన్ని చోట్ల మేము రిలీజ్ చేసాం. సుదర్శన్ థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో మేము చేసిన ప్రమోషన్స్ అవనవండి, ఆడియన్స్ మనకి అంటే ఫస్ట్ మార్నింగ్ షోకి మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. అలానే సినిమాలో ఏదైతే మేము చెప్పామో అది ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ కానీ, లేకపోతే క్యారెక్టరైజేషన్స్ కానీ, సినిమా టోటల్గా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. పర్టికులర్గా సముద్రగాని గారి క్యారెక్టర్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో మేము అనుకున్నది సినిమా మేము వేసింది కొన్ని సెంటర్లో అయినా సరే మంచి రెస్పాన్స్ వచ్చింది. సుదర్శన్ కానీ, తర్వాత ఫారం మాల్లో కానీ, అలానే అనంతపూర్, కర్నూలు. సో ఈ చోట్ల మా అంటే ఓపెనింగ్స్ బలంగా లేకపోయినా మా కథ బలంగా ఉండడం వల్ల సినిమా బలంగా ఉంది అన్నది మంచి టాక్ వచ్చిందండి. ఇప్పుడు ఆ సినిమాని మేము ఇంకా జనాలకి రీచ్ అయ్యేటట్టు ఆ మౌత్ టాక్ కానీ, లేకపోతే జనాలు ఇప్పుడు అప్రిషియేషన్ కానీ, ఇప్పుడు మా సినిమాని దగ్గర చేర్చడానికి మా ప్రయత్నం ఏం చేస్తాం. అలానే ఆడియన్స్ కూడా బాగా రివ్యూస్లో కానీ మంచి అప్లాజ్ వస్తుందండి. సో ఈ సినిమా మమ్మల్ని మేము పడిన కష్టాన్ని చాలా సంవత్సరాల నుంచి మా డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ అందరూ మా కష్టాన్ని డెఫినెట్గా ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని మేము ఇంకా జనాలకి రీచ్ అయ్యేటట్టు మేము ఈ రోజు నుంచి కష్టపడతాం. అంటే ఈ కాంపిటీషన్లో కూడా మా సినిమా గురించి మాట్లాడుతున్నారు. సో మేము మా సినిమాని మేము పడిన కష్టానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో బాబురాజు గారు శ్రీలక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగిందండి. సో అన్ని చోట్ల బాగుంది. అలానే ఇక్కడ లక్కీ డిప్ మేము ఒకటి ఏదైతే అనౌన్స్ చేసామో సుదర్శన్లో ఇవ్వడం జరిగింది, చాలా చోట్ల జరిగింది. అంటే జెన్యున్గా మేము ఏదైతే చెప్పామో జనాలు కూడా కొంతమంది రాశారు. ఆ రాసిన దాంట్లో మేము లక్కీ డిప్ వేసి 10,000 ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ కూడా మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా నోట్ చేశారు. సో సెకండ్ హాఫ్ కూడా చూడండి, గెస్ చేయండి. మా సినిమాని మీరు సెకండ్ హాఫ్ కూడా చూసి మమ్మల్ని మా సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీరు రాసిన స్లిప్స్లో ఏమన్నా ఉంటే పొరపాటున అది ఒకసారి చదువుతామండి. అంటే సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అనౌన్స్ చేస్తే బెటర్ ఏమో అని, బట్ చేస్తామండి. సార్ అంటే కాదు సార్, అంటే సినిమా మీద క్యూరియాసిటీ లేకపోతే మేము రాసింది నిజమా వాళ్ళ సార్ ఈ క్యూరియాసిటీ మాకు సెకండ్ హాఫ్ కూడా చూసేస్తే చెప్పమంటారా లేకపోతే చూడమంటారా? ఓకే అండి. సార్ రాశారు సార్, చెప్పండి సార్. రాశారు, పెట్టి అసలు చెప్పను. అదే వస్తున్నాయి సార్, ఇంకెందుకు ఆన్సర్ తెలిసిపోద్దా? అబ్బో, అలానే అలానే అలానే
సార్ మీరు తప్పదు సెకండ్ హాఫ్ కూడా చూడాల్సిందే. చెప్పం, అనౌన్స్ చేయం, కానీ రాశారు సార్. అది ఎంతమంది అని చెప్పేస్తారు. అర్థమైంది సార్. అంటే మీడియా స్ట్రాంగ్ కదా సార్, అర్థమైంది. సార్ 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 ఎస్బీఐ లోన్కి ఏదైనా అప్లై చేసుకుంటాం సార్. 18 మెంబర్స్ రాశారు సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఒక లక్కీ మీరే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మూవీ రిలీజ్ అయిందండి. అందరూ మంచి రెస్పాన్స్ చెప్తున్నాను. అన్ని ఏరియా నుంచి, కర్నూలు ఏరియా, విజయవాడ, అందరూ బాగా మంచి రెస్పాన్స్ చెప్తున్నాను. సో మేబీ మూవీ అందరికీ నచ్చినట్లా ఫీల్ వస్తున్నాయి దాన్ని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ బాగా సపోర్ట్ చేశారండి. అందరికీ, తెలుగు ప్రేక్షకులకి, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి ఉన్నారు, పేరు నాకు తెలియదు, అందరికీ నా నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మళ్ళీ అయిన తర్వాత మాట్లాడతాను. బట్ సెకండ్ హాఫ్ కూడా చూసి జెన్యున్గా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మా సినిమా మమ్మల్ని నిలబెడుతుంది, మీ వల్ల మేము నిలబడతాం. థ్యాంక్ యూ సార్. అదే మీరు రాసినవి నా దగ్గర ఉన్నాయి. అంటే అంటే మా వైపు అది దీని మ్యాటర్ ఇప్పుడు నెక్స్ట్ వస్తానండి. దానికి ముందు సినిమా జెన్యూన్గా మీ దగ్గర నుంచి మాకు ఒక సినిమా జెన్యూన్గా మీ దగ్గర నుంచి అంటే బాగుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. మా 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 మేము పెట్టిన ఎఫర్ట్ మీకు రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో మీ వైపు నుంచి మాకు సపోర్ట్ కావాలి. అంటే అంటే ఈ సినిమా గురించి మీరు రీచబిలిటీ మీ ద్వారానే వస్తుంది కాబట్టి కొంచెం మాకు సపోర్ట్ చేయండి. ఇంత మంచి సినిమాని మీరు ఆదరించారు అంటే మా సినిమా నెక్స్ట్ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో మేము అంటే నార్మల్గా ఒక సినిమాని ఒక కథ అనుకొని లేకపోతే అలాగా తీసినట్టు సినిమా కాదండి. కొంచెం పనిచేసి బుద్ధిగా పనిచేసిన సినిమానే అని మాకు అనిపించింది. మీకు కూడా రీచ్ అయింది అనుకుంటున్నాను. సో మీడియా వారికి మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ రాశారండి. 18 మెంబర్స్. మన ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే ఇందులో ఒకరికి ఇద్దామా లక్కీ టిప్, లేదా 18 మెంబర్స్కి దాన్ని డివైడ్ చేద్దామా 1000. సో అది మీకే అండి, మాకు కాదు. అది ఏం చేద్దామని. అంటే ఇందులో రాసిన వాళ్ళు చెప్తున్నారు, రాయని వాళ్ళు చెప్తున్నారు. సార్ 18 మెంబర్స్. ఇందులో లక్కీ టిప్ తీస్తే ఒకరికి 10,000 వస్తుందండి. లేదనుకుంటే 1000 మరి ఒక 8,000 మళ్ళీ ప్రొడ్యూసర్స్తో 18,000కి ప్రిపేర్ అయ్యారు ఒకరికి. సో అది మీరే ఒకసారి డెసిషన్ తీసుకుంటే. అవును కాదు, 18 లేకపోతే ఒకరికి అన్నది మళ్ళీ లక్కీ డిప్ ఏమంటున్నారు సార్. 18 చదవనండి. చేద్దామండి. అంటే ఏదో ఆప్షన్ చెప్పారు, ఏం చేయండి సార్. 18 మెంబర్స్కి 1000 లేకపోతే ఒకరికి 10 ఏదో. ఓకేనా సార్? ఓకే పిలిచేస్తాను సార్.
సార్ రంగస్వామి గారు. సార్ సార్ రామశేఖర్ గారు. జే సురేష్ గారు. సంపత్ గారు. జే సంపత్. రాజేష్ ఎస్ రాజేష్ సార్. అమ్మో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే. కీర్తి గారు. ఏ రాధాకృష్ణ గారు. ఎస్ నాగేశ్వరరావు గారు. కళ్యాణ్ గారు. సాకేత్ గారు. మీరు అనౌన్స్ చేస్తారు. రాజ్బాబు గారు. రాజాబాబు. ప్రగడ గారు. అమ్మ అందుకే పిలవమంటారా. క్రాంతి గారు. క్రాంతి కిరణ్. టార్జాన్. సందీప్ కుమార్. శివ. హేమ సుందర్. మోహన్ కుమార్. ఏకేండి రవిశంకర్ గారు. అదే అదే సార్ ఇలా వచ్చింది సార్. సరే ఒక గ్రూప్ ఒకసారి ఒపీనియన్ టక్ టక్ చెప్పేస్తాను. వద్దండి అంటే చెప్పదలుచుకుని చెప్పచ్చు. సాయిని చూస్తే చాలా ముచ్చటేసింది. చాలా రోజులైంది సాయిని మళ్ళీ స్క్రీన్ మీద చూసి. చాలా బాగుంది. సాయి ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ హిట్. నాకు తెలిసి సెకండ్ హాఫ్ అయితే అట్లా కూర్చొని స్టన్నింగ్ ఉండిపోయాం. ఫస్ట్ హాఫ్ కూడా ఉంది. ఆయన వ్యాలెట్ పోయిన దగ్గర నుంచి ఇక రేసీగా వెళ్ళిపోయింది సినిమా మొత్తం. చిన్న ట్విస్ట్ పెట్టారు. విలన్ కనిపెడితే 10,000 అని, పట్టుకుంటే 10,000 లాగా. సో కనిపెట్టాం. బట్ ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళు కూడా చూడాలి కాబట్టి సినిమా అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీ ఖాళీ ఉంటే చూసుకుని మాత్రం వెళ్ళండి. ఒక పథకం ప్రకారం సినిమా మాత్రం మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చేయదు. ఒక పథకం ప్రకారం మర్డర్ మిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తోని, చాలా క్యారెక్టర్ల మీద చాలా డౌట్లు వచ్చేలాగా రాసిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. డైరెక్టరు చాలా చాలా ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే. అంటే ఇన్ని క్యారెక్టర్లను ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి ఒక్కరి మీద అనుమానం వచ్చేలాగా చేసి చివరికి ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్తోని క్లోజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సాయిరామ్ శంకర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా మెచ్యూర్డ్ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా బాగుంది. డీసెంట్గా ఉంది. చాలా డీసెంట్ థ్రిల్లర్. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పట్టింది, కానీ సెకండ్ హాఫ్ రేసీగా వెళ్ళింది. డైరెక్టర్ అంటే నేను డైరెక్టర్ ముందే మలయాళం థ్రిల్లర్ లాగా ఉంటుంది అనుకున్నాను. సో అలాగే తీసుకెళ్లారు. కొద్దిగా తెలుగు ఫ్లేవర్ని కూడా కలిపారు. మన తెలుగు ఆడియన్స్కి ఏం కావాలంటే రెండు సాంగ్స్ కూడా పెట్టారు. సో థ్రిల్లర్, మంచి థ్రిల్లర్, చూడవలసిన థ్రిల్లరు. అందరి మీద సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఎవరు విలన్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్టెప్ వైజ్ వెళ్తుంది. సో ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. మంచి సినిమా. సాధారణంగా మలయాళం సినిమాలే ఎలా ఉంటాయి. ఈ సినిమా చూసి నాకు అవే కళ్ళు గుర్తొచ్చింది. కృష్ణ గారి సినిమా
ఎందుకంటే చివరి వరకు కూడా ఎవరనేది ఒక సస్పెన్స్ మెయింటైన్ చేశారు. అలాగే అవే కళ్ళు లాగానే అనిపించింది నాకు. అదండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గేస్తుంది. అండ్ అండ్ బయట పేమెంట్ ఇచ్చారు నా జీపేస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. అండ్ బాటమ్ మై హార్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మీకు. ఏ ఫ్లేవర్? బనానా ఫ్లేవర్. యా. అండ్ బాటమ్ మై హార్ట్ అన్న, మీరు హిట్ కొట్టాలని చెప్పేసి అని ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. అట్ ద సేమ్ టైం నాకు ఇలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం. బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అలా క్రాక్ చేయడం అంటే, అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే ఎట్లా గెస్ చేయాలని చెప్పేసి నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక పథకం ప్రకారం సినిమా చాలా అద్భుతంగా ఉంది. అండ్ అందరు చెప్తూనే ఉన్నా ఫస్ట్ నేనే గెస్ చేస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేశానన్న. సార్ గెస్ చేశా. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. ఒక పథకం ప్రకారం మూవీ అయితే అంటే సాయి గారిని స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఎవరికైనా డౌట్ వస్తుంది సాయి గారు ఏమో అని చెప్పేసి అందరికైతే డౌట్ వచ్చింది. అండ్ ఇది ఏంటంటే మీరు అంటే లైక్ ఒక ఇంగ్లీష్ మూవీలా చాప్టర్ 1 చాప్టర్ 2 ఇలా తీసుకుని వచ్చారు. అండ్ నూరా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెకండ్ హాఫ్ అయితే కనుక మీరు అన్నట్టుగానే ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ కూర్చోబెట్టారు నిజంగానే. అంటే మీరు చెప్పారు ఓకే ఖచ్చితంగా ఎంగేజింగ్ గా ఉంటుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎట్లా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ అందరూ గెస్ట్ చేసేదానికి రివర్స్ లో అయితే మాత్రం వీళ్ళని బయటికి తీసుకొచ్చారు. మొత్తంగా మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో సాయిరామ్ శంకర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. థ్రిల్లర్ సినిమాల్ని బాగా ఇష్టపడేటువంటి ప్రేక్షకులకి నచ్చే సినిమా. మెయిన్గా సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంది. విలన్ ఎవరని కనిపెట్టే విషయంలో మాత్రం కాస్త అంటే లాస్ట్ వరకు అటెన్షన్ మెయింటైన్ చేశారు. సినిమా అందరినీ మెప్పిస్తుంది. ఆల్ ద బెస్ట్, వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. ఒక పథకం ప్రకారం ఒక ఫార్ములా కూడా ఉంటుంది ఇట్లా కనిపెట్టడానికి. ఆ చిన్న ఫార్ములా తెలిస్తే కనిపెట్టవచ్చు, కానీ ఇందులో మాత్రం కనిపెట్టలేరు చాలా మంది. మేము కనిపెట్టాం, ఇక్కడ ఉన్నాం, మీరు చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. నమస్తే, నా పేరు రాధాకృష్ణ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్వేషణ నా చిన్నప్పుడు బాగా నచ్చిన మూవీ. అది అసలు గుర్తుపట్టలేనంత విధంగా ఉంటుంది విలన్ ఎవరు అనేది. సో నాకు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మూవీగా దీన్ని ఒకసారి చెప్పచ్చు. ఒక పథకం ప్రకారం అనే మూవీ ఖచ్చితంగా ఇది ఒక ఇండస్ట్రీ, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని నేను చెప్పుకోవాలి ఖచ్చితంగా. మరొక విషయం నేను గెస్ట్ చేసింది ఏంటంటే, కథతో పాటు స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ నౌ డేస్ సినిమాలు తీస్తున్న వాళ్ళకి. సాయిరామ్ శంకర్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మీకు ఛాలెంజ్ కాదని మేము విసిరేది, మా స్క్రీన్ ప్లే పై మాకు ఉన్నటువంటి నమ్మకం అని కూడా ఆయన ఎంతో ఆ రోజు చాలా గట్టిగా చెప్పారు. నేను అప్పుడు లైట్ తీసుకున్నాను, కానీ ఈ రోజు ఆ సీట్లో కూర్చొని ఇక్కడ నుంచి స్క్రీన్ పై ఆ సినిమా చూస్తుంటే నాకు ఆ రోజు చేసినటువంటి ఇంటర్వ్యూను గుర్తొచ్చింది. ఎందుకంటే ఎస్, మేము ఇచ్చేది 10,000 కాదు, కానీ మాకు ఆ స్క్రిప్ట్ మీద ఉన్నటువంటి ఆ స్క్రీన్ ప్లే పై ఉన్నటువంటి నమ్మకం అదని చెప్తుంటే ఎస్, నిజంగా సాయిరామ్ శంకర్ గారు మీరు చెప్పిన మాటలకి నిజంగా నిలువెత్తు 70 mm స్క్రీన్ మీద కనిపించింది ఈయన చెప్పిన మాటలన్నీ కూడా. సో ఎవరు కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. 100% కాదు, 1000% సాటిస్ఫాక్షన్తో మీరు ఖచ్చితంగా డోర్ తీసుకుని వెళ్తారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఒక పథకం ప్రకారం అంటే ఒక పథకం ప్రకారం ఈ మూవీ ఏంటి అని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరిలో కల్పించారు అనమాట. సినిమా ఒక విజన్తో తీశారు, చాలా బాగా అనిపించింది. అంటే శివరామ్ శంకర్ గారికి చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఒక రేంజ్లో సాయిరామ్ శంకర్ గారికి చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇంతకు ముందు కూడా ఇలా ఒక పని చేశాను, అందుకని అది చేశాను అనమాట, అది వైరల్ అవ్వడానికి. ఓకే, సినిమా విషయానికి వస్తే సినిమా ఒక రేంజ్లో ఉంది, ప్రతి ఒక్కరు చూస్తే నచ్చుతుంది. అంటే మీ టికెట్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒక పథకం ప్రకారం చాలా మంచి సినిమా. అంటే పట్టుకుంటే 10,000 అన్నారు, గెలిచిన విన్నర్స్ అందరికీ కంగ్రాట్స్. మేము పట్టుకోలేకపోయాం, బట్ సినిమా మటుకు చాలా బాగుంది. సెకండ్ హాఫ్
మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ సస్పెన్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం అనేది నచ్చుతుంది. అండ్ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఇది, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. అండ్ సాయిరామ్ శంకర్ గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్లో మటుకు చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ మనకి ఇది ఉన్న, సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ వెళ్తుంది. అండ్ ఎవరు అనేది కనిపెట్టడానికి టైం తీసుకుంటారు. సో వాళ్ళు చెప్తే తప్ప మనం కనిపెట్టే పొజిషన్లో ఉండదు. సో మంచి సినిమాతో వచ్చారు. అండ్ ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా, అందరూ మెచ్చే సినిమా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండ్ కంగ్రాచులేషన్ సాయిరామ్ శంకర్ అన్న. అండ్ అంటే సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎలా ఉండబోతుంది ఏంటి అని అలాగే కూర్చున్నాం. అండ్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే మనం ఒకరిని అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే మీరు కూడా వచ్చి చూసి ఒక మలయాళం ఫ్లేవర్ అయితే నాకు అనిపించింది. అండ్ చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లక్కీ డ్రా చేస్తే బాగుండేది అన్న, అందరికీ సమానంగా ఇచ్చారు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ సమానంగా ఇచ్చారు కాబట్టి మేము పార్టిసిపేట్ చేసాం, దీంట్లో నుంచి ఆఫ్ తీసి మాకేమన్నా ట్రై చేయొచ్చు కదా. న్యాయం కదా, న్యాయమే కదా, ఏమన్నా నా ఇష్టం ఉన్నా న్యాయమే కదా, అంతేనా? ఓకే డన్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. బెంగాలీ సినిమా ఫెస్టివల్ అంటే కౌసల్య Thank you.